ఈ బలిలో ప్రభువైన దేవా సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము నీ వాక్కు నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ్మ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యు బంధములను తెచ్చి ఉత్థానము కలగను నమ్మికతో ప్రకటించెను. కావున సకల దూతలతోనూ తుదితను ఏకమై మేము నిరంతరము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును ప్రేమతో నిండినది. మహోన్నతమున హోసన్నా ప్రభునామమున వాగ్దానములు మహోన్నతమున హోసన్నా. నడి పూజ సమయం దేవుడు దీపించే సమయం పెట్టారు. ఈ రోజున ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఎందుకోసం వచ్చామో అన్నిటినీ ఈ యొక్క చక్కని పరిగణించి చేస్తున్నాను. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడము సర్వ పవిత్రతకు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుచున్నాను. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తమును అతులుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి గురించి శిష్యులకు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూపించారు. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తము పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
విశ్వాస రహస్యము మిమ్మల్ని పట్టించేదము, మీ ఉద్ధారం చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాయవారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా లీనో పోపు గారిని, మా సర్వే రాజపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని చేయాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు ఈ లోకం నుండి పిలుచుకున్న బిషప్ ఎం దేవదాస్ అంబ్రోస్ గారిని జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందు పాల్గొనగా ఉత్తానముతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరములను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యకరియకు మరియ మాతతోను పునీతుల అపోస్తులతోను ఆంధ్రుడి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును కాక. అనుసరించి చేతులు సాక్షి పరలోకమైపు కన్నులను హృదయాన్ని తిప్పి ప్రార్థించదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాకు ఆగ్రహించండి, ఆయనతో మన వారిని విమోచించండి, మా పాపములను క్షమించుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకు ఇస్తున్నాను నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమందరింపుము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. నీ శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వేశ్వరి వరకున్న లోకపాపం క్షమించుదువా, మాకు దయచేయుము. సర్వేశ్వరి వరకున్న లోకపాపం క్షమించుదువా, మాకు దయచేయుము. సర్వేశ్వరి వరకున్న లోకపాపం క్షమించుదువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరి పట్టుదల ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని కరుణించి కాపాడి మన హృదయాలను తెరిచి పవిత్రాత్మను నింపడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ ప్రభుని విందులో పాల్గొనడానికి వచ్చిన మనమందరం ధన్యులము. ప్రభువా, మీరు ఆయన ప్రేయస్ని ప్రార్థనగా మీరు అమ్మానులకు ఆకాశస్థులు క్రీస్తు శిలువ రక్తములు మన నిత్య జీవితంలో చేర్చుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,